అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం బేసిక్గా లింక్డ్ఇన్ గురించి కంప్లీట్ డిస్కస్ చేయబోతున్నాం. బై కంప్లీట్ ఐ మీన్ A to Z. ఓకే, సో బేసిక్గా ఈ వీడియో మొత్తాన్ని నేను 3 సెక్షన్గా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ సెక్షన్లో నేను మీకు లింక్డ్ఇన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తాను. ఓకే, సెకండ్ సెక్షన్లో లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీ ప్రొఫైల్ ఎలా ఉండాలి, మీ ప్రొఫైల్లో వేరియస్ సెక్షన్స్ ఎలా ఉండాలి అనేది చెప్తాను. అండ్ థర్డ్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో బేసిక్గా మీరు లింక్డ్ఇన్లో ఏ విధమైన స్టెప్స్ ఫాలో అవుతే మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు అనేది చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ గైస్, ఈ వీడియో యాక్చువల్గా నేను సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 20 minutes వీడియో రికార్డ్ చేశాక చూస్తే ఆ వీడియోలో బ్రైట్నెస్ ఇష్యూ వచ్చింది సడన్గా. లైక్ దేర్ వాజ్ లైక్ స్టార్టింగ్ బ్రైట్లో ఉంది అండ్ ఎండింగ్ మొత్తం డార్క్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ అటాచ్ ది స్క్రీన్ షాట్స్. సో దానివల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ మై ఎఫర్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, యాక్చువల్గా అన్అకాడమీలో కొత్త బ్యాచ్ విచ్ ఈస్ వర్వ్ బ్యాచ్ ఆఫ్ 2023. సో గేట్ 2023 రాసే వాళ్ళకి ఒక కొత్త బ్యాచ్ యాక్చువల్గా 24th నుంచి స్టార్ట్ అయిందండి. ఈ యొక్క బ్యాచ్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది బైలింగ్వల్ కాదు. సో మీకు హిందీ ఉండదు, ఇట్స్ అ ఇంగ్లీష్ బ్యాచ్. ఓకే, అండ్ బేసిక్గా ఇంకా ఎన్రోల్మెంట్స్ ఓపెన్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు బేసిక్గా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అవుతున్నప్పుడు బేసిక్గా మీకు ఇఫ్ యూ వాంట్ డిస్కౌంట్ ఆఫ్ 10%, మీరు VAMSI 10 వంశీ 10 అనే కోడ్ వాడితే మీకు ఇమీడియట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ యొక్క కోర్స్ యాక్చువల్గా కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్తో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాజ్ వెల్. దాంతోపాటు బేసిక్గా ఈ ప్రస్తుతానికి ఒక ఆఫర్ రన్ అవుతుందన్నమాట అన్అకాడమీలో. అదేంటి అంటే మీరు 12 monthsకి ఏదైనా బ్యాచ్ విచ్ ఈజ్ ఇన్ ద గేట్ బేసిక్గా కేటగిరీ, ఆ యొక్క గేట్ కేటగిరీలో ఉన్న ఏ బ్యాచ్కైనా మీరు 12 months బేసిక్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months విల్ బీ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో యు ఆర్ సేవింగ్ అప్ టు ఐ థింక్ 17,995 అప్ టు 18K బేసిక్గా యు ఆర్ సేవింగ్ అనమాట. సో 12+3 ఇస్ ద ఆఫర్. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఒకవేళ నిజంగా మీరు గేట్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఐ మీన్ మీరు గేట్కి సంబంధించిన అన్అకాడమీలో బ్యాచ్ ఎన్రోల్ అవుదాము అనుకుంటే దిస్ ఈజ్ ప్రాబ్లీ అ గుడ్ టైం బికాస్ ఈ ఆఫర్ అనేది ఈజ్ వ్యాలిడ్ కాబట్టి. ఓకే, సో యా, డూ చెక్ ఇట్ అవుట్ ద లింక్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా సో ముందుగా లింక్డ్ఇన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. లింక్డ్ఇన్ ఈజ్ అ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. మనకి ఫేస్బుక్ ఎలానో, ఇన్స్టాగ్రామ్ ఎలానో, ట్విట్టర్ ఎలానో, అదేవిధంగా లింక్డ్ఇన్ ఈజ్ అ ప్లాట్ఫామ్. బట్ మీకు తెలిసిన విధంగా మనం ట్విట్టర్ దేనికైతే వాడతామో దానికి ఇన్స్టాగ్రామ్ వాడం, ఇన్స్టాగ్రామ్ దేనికైతే వాడతామో దానికి ఫేస్బుక్ వాడం, ఫేస్బుక్ దేనికైతే వాడతామో దానికోసం మనం ట్విట్టర్ వాడడం. ఈచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఆర్ అరౌండ్ ఇట్. లైక్ ఇన్స్టాగ్రామ్ మనం లైక్ పిక్స్ కానివ్వండి, మీమ్స్ కానివ్వండి, ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ బేసిక్గా మనం చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, కమింగ్ టు ట్విట్టర్, బేసిక్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మన వ్యూస్ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో సిమిలర్లీ లింక్డ్ఇన్ ఏంటి అంటే లింక్డ్ఇన్ ఈజ్ అ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో జరిగే కన్వర్సేషన్స్, పెట్టే పోస్టులు ఆర్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రొఫెషనల్గా ఉంటాయి. సో వాట్ ఐ మీన్ బై దట్ ఏంటంటే బేసిక్గా మీరు గూగుల్ CEO దగ్గర నుంచి మీ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ దాకా ప్రతి ఒక్కరు ఎవరైతే ఒక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఒక ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్దామని చూస్తారో వాళ్ళందరికీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా లింక్డ్ఇన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్, ఇది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ అవ్వడం వల్ల మీరు ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా కనెక్ట్ అనే పదం నేను చాలాసార్లు వాడతాను వీడియోలో. బేసిక్గా మనకి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అలాను, ఇక్కడ వీ హ్యావ్ కనెక్ట్ అండ్ కనెక్షన్స్. సో ఫ్రెండ్స్ని కనెక్షన్స్ అంటారు అండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడాన్ని కనెక్షన్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, సో ఆ విధంగా అనమాట. సో యూ కెన్ బేసిక్లీ కనెక్ట్ విత్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్. లెట్స్ సే మీకు ఒక
డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ చేయాలని ఉంది. ఓకే, అండ్ ఆ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలియదు. సో యూ కెన్ కనెక్ట్ విత్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ డీప్ లెర్నింగ్ అట్ వేరియస్ కంపెనీస్, అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కమ్యూనికేట్. ఓకే, సో మీరు ఒక మంచి పద్ధతిలో ఇన్ అ కరెక్ట్ వే అడిగితే దే విల్ బి రెడీ టు హెల్ప్ యూ. సో ఈ విధంగా ఫాలో అవు, దిస్ షుడ్ బి యువర్ పాత్, అండ్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ రెడీ టు హెల్ప్ యూ గైస్ ఆన్ లింక్డ్ఇన్. ఓకే, దట్స్ ద ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లింక్డ్ఇన్. ఏంటి అంటే ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లింక్డ్ఇన్ ఏంటి అంటే బేసిక్గా జాబ్స్ అనమాట. సో లింక్డ్ఇన్లో జాబ్స్ అనేవి 2 విధాలుగా బేసిక్గా మనం పొందొచ్చు. ఫస్ట్ది బేసిక్గా లింక్డ్ఇన్లో జాబ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో ఆ జాబ్స్ అనే సెక్షన్స్లో ఏ కంపెనీ అయినా ఇవాళ రోజుల్లో వాళ్ళ కెరియర్ పోర్టల్లో ఒకవేళ కంపెనీ యొక్క పోస్టింగ్ పెడితే ఆర్ ఓపెనింగ్ పెడితే ఖచ్చితంగా లింక్డ్ఇన్లో కూడా పెడతారు. సో లింక్డ్ఇన్లో ఆ జాబ్ సెక్షన్ ఈజ్ దాట్ పవర్ఫుల్. అండ్ ఆ జాబ్ సెక్షన్ ఏదైతే ఉందో లింక్డ్ఇన్లో, దాంట్లో మీరు బేసిక్గా ఏం చేయొచ్చు అంటే మీ యొక్క లొకేషన్, ఓకే, మీకు కావాల్సిన రోల్, మీ యొక్క ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ బేసిక్గా మీరు ఫిల్టర్ అవుట్ చేసి మీకు స్పెసిఫిక్గా ఏమైనా రోల్స్ ఓపెన్ ఉన్నాయా అనేది చెక్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు మీ యొక్క పర్సనలైజ్డ్ కైండ్ ఆఫ్ కెరీర్ ఓపెనింగ్స్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు లెట్సే ఇవాళ నుంచి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ అ ఫ్రెషర్కి ఏమైనా రోల్స్ వస్తే నాకు నోటిఫై చేయి అనేట్టుగా మీరు నోటిఫికేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఆ జాబ్ సెక్షన్లో లింక్డ్ఇన్లో. దట్స్ ద ఫస్ట్ వే హౌ యూ కెన్ గెట్ జాబ్స్ త్రూ లింక్డ్ఇన్. సెకండ్ వే మీరు లింక్డ్ఇన్ ద్వారా జాబ్స్ ఎలా పొందొచ్చు అంటే బేసిక్గా ఏవైతే చెప్పాను కదా, సో మనకి లింక్డ్ఇన్లో ఆబ్వియస్లీ మనకి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే పోస్టులు పెడతారో అదేవిధంగా ఇక్కడ కూడా పోస్టులు పెడతారు. సో ఆ పోస్టుల్లో చాలాసార్లు ఎవరైతే హెచ్ఆర్స్ కానివ్వండి, రిక్రూటర్స్ ఉంటారు కదా, ఆ రిక్రూటర్స్ కరెంట్లీ ఇన్ ఆర్ కంపెనీ వీ హ్యావ్ ఓపెనింగ్స్ ఫర్ దిస్ అనే పోస్టులు పెడతారు. సో మీరు ఆ పోస్టులను చూసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, ఆ డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై రెస్యూమ్, నాకు ఈ విధమైన స్కిల్స్ ఉన్నాయి, ఐ విల్ బీ అ గుడ్ ఫిట్ ఫర్ యువర్ రోల్, యూ కెన్ కైండ్ ఆఫ్ కన్సిడర్ మీ అనేది మీరు బేసిక్గా అక్కడ తెలియజేయచ్చు. డైరెక్ట్గా మీరు హెచ్ఆర్స్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ రెఫరల్స్ అనమాట. నేను చాలాసార్లు ఏదైతే నేను ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ యొక్క వీడియోస్ చేస్తున్నప్పుడు చెప్తాను కదా, సో ఆఫ్ క్యాంపస్లో వీళ్ళు హైరింగ్ చేసుకుంటే ఖచ్చితంగా రెఫరల్ ద్వారా అప్లై చేయండి, మీకు కాల్ బ్యాక్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చాలాసార్లు చెప్పాను మీకు. సో దానికి కారణం ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇవాళ రోజుల్లో ఆఫ్ క్యాంపస్లో ఒక పెద్ద కంపెనీ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి, వేలాది మంది అప్లై చేయడానికి రెడీగా ఉంటారు, అప్లై చేస్తారు కూడా. సో దాంట్లోంచి ఫిల్టర్ అవుట్ చేయడం, అన్ని రెజ్యూమ్స్ చూడడం ఈజ్ డిఫికల్ట్ ఫర్ ద కంపెనీ. కాబట్టి ఒకవేళ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఎవరైనా ఎంప్లాయీ, సో వీళ్ళని కన్సిడర్ చేయండి, మేబీ వీళ్ళ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ చెక్ చేయండి అని చెప్తే ఆబ్వియస్లీ కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని నమ్ముతుంది కాబట్టి వాళ్ళ రెజ్యూమ్స్ చెక్ చేస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఈస్ రెఫరల్ అనమాట. సో బేసిక్గా మీరు లింక్డ్ఇన్లో ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కనెక్ట్ విత్ ద పీపుల్ ఎవరైతే ఆ కంపెనీలో పనిచేస్తున్నారో. సో ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల్ని మీరు కనెక్ట్ అయ్యి యూ కెన్ ఆస్క్ దెమ్, సో దిస్ ఈస్ మై స్కిల్ అండి, ఓకే, నేను ఈ విధమైన ఇంటర్న్షిప్ చేశాను, నా యొక్క స్కిల్ సెట్ ఇది, నా యొక్క CGPA ఇది, ఓకే, నా యొక్క కోడ్ షెఫ్ రేటింగ్ ఇది, నా యొక్క కోడ్ ఫోర్సెస్ రేటింగ్ ఇది, సో నేను మీ కంపెనీలో ఈ యొక్క ఓపెనింగ్కి బాగా సూట్ అవుతాను అనిపిస్తుంది, ప్లీజ్ కెన్ యూ రెఫర్ మీ అని అడగచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మీ ప్రొఫైల్ బాగుంటే he will be or she will be very happy to refer you. కారణం ఏంటి అంటే రెఫర్ చేస్తే కేవలం మీకు మాత్రమే బెనిఫిట్ కాదు, ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లెట్స్ సే నేను మిమ్మల్ని రెఫర్ చేస్తున్నాను అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైర్ అయిపోయారు, ఓకే, ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ రౌండ్స్ యు ఆర్ హైర్డ్ అనుకుంటే, మిమ్మల్ని నేను మా కంపెనీకి పరిచయం చేయడం వల్ల దే విల్ బీ గివింగ్ మీ అ బోనస్ యాజ్ వెల్. సో ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్. కాబట్టి మీ ప్రొఫైల్ బాగుంటే ఖచ్చితంగా రెఫర్ చేయడానికి ఎవరు తగ్గరు. ఓకే, సో రెఫరల్కి బేసిక్గా రెఫర్ చేయమని అడగడానికి లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఓకే, దట్స్ ద థర్డ్ అడ్వాంటేజ్. ఓకే, దీస్ ఆర్ ద 3 మెయిన్ అడ్వాంటేజెస్. అది కాకుండా ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మీకు తెలుసు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో దెర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, అదేవిధంగా మీరు లింక్డ్ఇన్లో కూడా మీ యొక్క కెరియర్ యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ బేసిక్గా స్టార్ట్ చేయొచ్చు. సో మీకు తెలిసిన వేరియస్ విషయాల మీద మీరు పోస్టులు చేస్తూ మీ ఫాలోవర్స్ని గ్రో చేసుకుంటూ, బేసిక్గా మనకి లింక్డ్ఇన్లో 2 రకాలుగా ఉంటారు. ఓకే, వన్ ఈజ్ కనెక్షన్స్, వన్ ఈజ్ ఫాలోవర్స్. ఓకే, ఫాలోవర్స్కి లైక్ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎవరినైనా ఫాలో చేయొచ్చు, బట్ కనెక్షన్ ఏంటంటే మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే తను యాక్సెప్ట్ చేయాలి. దట్స్ అ డిఫరెన్స్ అనమాట. సో మీరు మీ యొక్క ఫాలోవర్స్ని పెంచుకుంటే యూ విల్ బీ అ లింక్డ్ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మీరు బేసిక్గా బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ చేయొచ్చు. సో యూ కెన్ గ్రో యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ లింక్డ్ఇన్ యాజ్ వెల్. దట్స్ ద ఫోర్త్ అడ్వాంటేజ్. ఓకే,
ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్గా చాలాసార్లు మనకి ఏ ప్రాజెక్ట్స్ చేయాలి, ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ప్రస్తుతం ఏం నేర్చుకోవాలి అనేది అర్థం కాదు. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు. సో అన్న నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు సాఫ్ట్వేర్ రావాలని ఉంది, నా ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఇప్పుడు పాస్అవుట్ అయ్యాను, నేను ఏ కోర్స్ నేర్చుకోవాలి అనేది అడుగుతుంటారు చాలామంది. దానికి బెస్ట్ ఆన్సర్ యూ కెన్ ఫైండ్ ఆన్ లింక్డ్ఇన్. ఎలా అండి? సో మీలాంటి సిమిలర్ ప్రొఫైల్స్ చాలా ఉంటాయి లింక్డ్ఇన్లో. యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ దెమ్. ఓకే, సో మీలాంటి ప్రొఫైల్ ఉన్న ఒక వ్యక్తి లెట్స్ సే టుడే హీస్ వర్కింగ్ ఆన్ అమెజాన్ అనుకుందాం. ఓకే, సో మీరు బేసిక్గా ఏం చేయొచ్చు అంటే తన ప్రొఫైల్ ఓపెన్ చేసి తను చేసిన ప్రాజెక్ట్స్, తను పొందిన సర్టిఫికేషన్స్, తనకి ఉన్న స్కిల్స్ చూసి ఓకే సో ఇది చేయాలి, సో ఈ విధంగా వెళ్తే మనకు కూడా హెల్ప్ అవుతుంది అనే బేసిక్గా ఇన్స్పిరేషన్ కూడా మీరు పొందొచ్చు. ఓకే, ఫ్రమ్ వేరియస్ ప్రొఫైల్స్ ఆన్ లింక్డ్ఇన్. ఓకే, సో మీరు ఎవరి ప్రొఫైల్ అని డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇన్ దట్ వే దట్ విల్ బీ అగైన్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఫ్రమ్ లింక్డ్ఇన్. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండి. అవన్నీ మీకు కేవలం ఎప్పుడైతే మీరు లింక్డ్ఇన్ వాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై లింక్డ్ఇన్. ఓకే, నేను లింక్డ్ఇన్ యొక్క పెయిడ్ ప్రమోషన్ ఏం చేయట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ పర్సనలీ అబ్జర్వ్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. నౌ లెట్స్ కమ్ టు ద సెకండ్ సెక్షన్. మీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఖచ్చితంగా డీపీని పెట్టండి, మీ యొక్క డిస్ప్లే పిక్చర్ని పెట్టండి. డోంట్ లీవ్ ఇట్ ఎంప్టీ. ఓకే, అండ్ ఆ డిస్ప్లే పిక్చర్ కూడా ఏదో లైక్ డోంట్ హ్యావ్ అ డిస్ప్లే పిక్చర్ విచ్ ఈస్ వేగ్, కొంచెం ప్రొఫెషనల్గా ఉన్న డీపీ పెట్టండి. ఓకే, మన ఇన్స్టాగ్రామ్లో పెట్టే డీపీస్ లాంటి డీపీస్ పెట్టకండి, మేక్ ఇట్ అ బిట్ ప్రొఫెషనల్. ఓకే, సో చూసిన వెంటనే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చేలాంటి డీపీ పెట్టండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ద హెడ్లైన్. హెడ్లైన్లో మనకి ఎక్కువ రాసేందుకు యాక్చువల్గా లిమిట్ ఉంటుంది, వర్డ్ లిమిట్ ఉంటుంది. సో ఇన్ని వర్డ్స్ మాత్రమే రాయగలం. దెర్ ఇస్ అ క్యారెక్టర్ అండ్ వర్డ్ లిమిట్ ఆన్ ద హెడ్లైన్ ఆఫ్ ద లింక్డ్ఇన్. సో ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో బేసిక్గా మీరు ఏం రాయాలి అంటే, నేను స్టూడెంట్ ఫ్రమ్ సో అండ్ సో కాలేజ్ అని రాయకండి. దట్ ఈస్ లిటరల్లీ వేస్ట్. ఓకే, సో నేను ఇక్కడ చదువుతున్నాను, ఐఎమ్ అ స్టూడెంట్ అట్ దిస్ కాలేజ్ అనేది ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఆన్ లింక్డ్ఇన్ హెడ్లైన్. కారణం ఏంటి అంటే బేసిక్గా లింక్డ్ఇన్ హెడ్లైన్ ఎలా ఉండాలి అంటే, లెట్స్ సే ఒక హెచ్ఆర్, ఒక రిక్రూటర్ సెర్చ్ చేస్తున్నప్పుడు, లెట్స్ సే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హైర్ చేసుకోవడానికి సెర్చ్ చేస్తున్నాను అనుకోండి, అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మీ యొక్క ప్రొఫైల్ పైకి వచ్చే విధంగా లైక్ బేసిక్గా ర్యాంకింగ్స్లో ఆర్ సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క ప్రొఫైల్ ముందు వచ్చే విధంగా ఉండాలి మీ యొక్క హెడ్లైన్ అనేది. కాబట్టి హెడ్లైన్లో బేసిక్గా మీరు 3 మెన్షన్ చేయాలి. ఫస్ట్ది మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, లైక్ ఎక్స్ ఇంటర్న్ అట్ ఊబర్, ఎక్స్ ఇంటర్న్ అట్ అమెజాన్. సో ఆ విధంగా వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్, దట్ షుడ్ బి ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, బేసిక్గా మీరు ఎటువంటి రోల్స్ కోసం బేసిక్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే కీవర్డ్ అనేది మ్యాచ్ అవుతుంది వెన్ సంబడి ఈజ్ సర్చింగ్ ఫర్ ద ప్రొఫైల్స్ అనేది. ఓకే, సో కాబట్టి ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అనేది సెకండ్ థింగ్. మూడోది ఏంటి అంటే సంథింగ్ విచ్ ఈజ్ అ అచీవ్మెంట్ ఫర్ యూ. ఓకే, అంటే లెట్స్ సే ఇప్పుడు నేనేం పెట్టుకోవచ్చు అంటే థర్డ్ పాయింట్, యూట్యూబర్ విత్ 1,30,000 సబ్స్క్రైబర్స్. మీరేం పెట్టుకోవచ్చు అంటే లెట్స్ సే మీ యొక్క కోడ్ షెఫ్ రేటింగ్ బాగుంది. ఓకే, కోడ్ షెఫ్ 5-star కోడర్. ఓకే, ఆర్ హ్యాకర్ ర్యాంక్ 5-star ప్రాబ్లమ్ సాల్వర్. ఈ విధంగా విచ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఆర్ లెట్స్ సే మీకు సో అండ్ సో అవార్డ్ వచ్చింది, సో అవార్డీ ఆఫ్ అని చెప్పి. సో దట్ షుడ్ బి ద థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్లు ఉంటే చాలు మీ యొక్క హెడ్లైన్లో. డోంట్ ప్లీజ్ ఇంక్లూడ్ స్టూడెంట్ అట్ సో అండ్ సో కాలేజ్. దానివల్ల ఖచ్చితంగా మీ యొక్క సర్చింగ్ ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో మీ యొక్క ప్రొఫైల్ పై రావడానికి ప్రాబిలిటీ తగ్గిపోతుంది. బికాస్ నో బడీ విల్ బి సర్చింగ్ ఫర్ ద కాలేజ్ నేమ్ కదా స్పెసిఫిక్గా. సో కాబట్టి డోంట్ యాడ్ దట్. ఓకే, దట్ షుడ్ బి అబౌట్ ద హెడ్లైన్. తర్వాత మనకి అబౌట్ సెక్షన్ ఉంటుంది వేర్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దాంట్లో నేనేం చెప్తానంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఓకే, నిన్న ఒక వీడియోలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఒక క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూలో ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చెప్పాను కదా. సో ఆ ఆన్సరే ఇక్కడ రాయాలి. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఏం చెప్తారో అదంతా ఇక్కడ రాయాలి. ఓకే, దట్ షుడ్ బి యువర్ అబౌట్ సెక్షన్. ఆ తర్వాత మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ ఎడ్యుకేషన్ సెక్షన్, స్కిల్స్ సెక్షన్, సర్టిఫికేషన్ సెక్షన్. వీటిని ఏవి కూడా ఎంటీగా వదిలేయకండి. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫిల్ చేయండి, మీ స్కిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయండి, మీ సర్టిఫికేషన్స్ కంప్లీట్గా ఫిల్ చేయండి. మీరు ఏమైనా పబ్లికేషన్స్ కానీ పేపర్స్ కానీ పబ్లిష్ చేస్తుంటే అది ఫిల్ చేయండి. ఓకే, అండ్ మనకి బేసిక్గా స్కిల్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి. లెట్స్ సే మీరు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అనే స్కిల్ యాడ్ చేశారు. సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది లింక్డ్ఇన్లో. ఆ స్కిల్ టెస్ట్ పాస్ అవుతే మీకు ఆ స్కిల్ పక్కన ఒక బ్యాడ్జ్ వస్తుంది, వెరిఫైడ్ అండ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో దానివల్ల మీ స్కిల్ నిజమైందే, మీరేమీ లైక్
నార్మల్గా నోట్కి వచ్చింది పెట్టలేదు అనేది బేసిక్గా ఎప్పుడైతే ఒక హెచ్ఆర్ కానీ రిక్రూటర్ కానీ చూస్తాడో తనకి అర్థమవుతుంది. కాబట్టి డూ క్వాలిఫై దోస్ టెస్ట్ యాజ్ వెల్. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు లెట్స్ మీరు C++ రాశారు, సో C++ టెస్ట్ తీసుకోండి. పైథాన్ రాశారు, పైథాన్ టెస్ట్ తీసుకోండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ అండ్ దోస్ టెస్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు దానికి ఏం పే చేయని అవసరం లేదు కూడా, బట్ దెన్ దట్ విల్ హెల్ప్ యువర్ ప్రొఫైల్. ఓకే, ఫైనల్గా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రికమెండేషన్స్ ఇన్ ద ప్రొఫైల్ సెక్షన్. సో బేసిక్గా మీరు లెట్స్ సే ఆల్రెడీ సో అండ్ సో కంపెనీలో ఇంటర్న్షిప్ ఆర్ పని చేశారు. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే పని చేశారో, ఎవరి కింద పని చేశారో ఆ యొక్క వ్యక్తికి కూడా బేసిక్గా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఖచ్చితంగా ఉంటుంది. సో యూ కెన్ రిక్వెస్ట్ దెమ్ అ రికమెండేషన్. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ బేసిక్గా రికమెండ్ యువర్ ప్రొఫైల్. సో మీ యొక్క ప్రొఫైల్కి వాళ్ళు బేసిక్గా రికమెండేషన్ రాయొచ్చు. ఆ రికమెండేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెన్ సంబడి సీస్ యువర్ ప్రొఫైల్ అండ్ కింద ఒక రికమెండేషన్ ఉందనుకోండి, దట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా పనిచేసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా రికమెండ్ చేయమని అడగండి. ఓకే, సో దట్ ఈస్ హౌ యువర్ ప్రొఫైల్ షుడ్ బి. ఓకే, అర్థమైంది కదా క్లారిటీగా? సో మీ ప్రొఫైల్ ఎలా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, అదేంటి అంటే లింక్డ్ఇన్ ద్వారా మీరు బాగా హెల్ప్ పొందాలంటే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ థింగ్, రోజు లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఫీడ్ స్క్రోల్ చేయండి. దానివల్ల హెల్ప్ అయ్యేది ఏంటి అంటే బేసిక్గా ప్రస్తుతానికి బయట టెక్నాలజీ ట్రెండ్ ఎలా ఉంది, ఎక్కువ మంది ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు, కొత్తగా ఏమైనా అప్డేట్ ఏదైనా సాఫ్ట్వేర్కి వచ్చిందా, ఆర్ ఆల్ దిస్ ప్రొఫెషనల్ స్టఫ్ మీకు బేసిక్గా తెలుస్తుంది అనమాట. యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్ అండి. చాలాసార్లు అయితే నేనైతే ఇన్స్పైర్ కూడా అవుతాను లింక్డ్ఇన్ పోస్టులు చూసి. లైక్ మన ఏజ్ వాళ్ళు ఇంత చేస్తున్నారు, మనం ఏంటి, లైక్ వీ షుడ్ డూ సంథింగ్ అనే మోటివేషన్ కూడా మీకు చాలాసార్లు వస్తుంది. సో ఎవ్రీడే ఖచ్చితంగా స్పెండ్ సమ్ టైమ్, స్క్రోల్ ద పోస్ట్. ఓకే, అండ్ ఖచ్చితంగా ఆ ఫీడ్ని చూస్తూనండి. సెకండ్ థింగ్, జస్ట్ లింక్డ్ఇన్లో జాయిన్ అయిపోయి కూర్చోకండి. ఇంక్రీజ్ యువర్ కనెక్షన్స్. ఓకే, వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ ఇన్ ఫేస్బుక్. సో ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎలాగో లింక్డ్ఇన్లో కనెక్షన్స్ అలా కాదు. ఓకే, సో లెట్స్ సే నాకు ఒక 10 మంది కనెక్షన్స్ ఉన్నారనుకోండి, ఆ 10 మంది నా ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 10 మంది నాకు బాగా తెలిసిన వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరి నుంచి అయితే బేసిక్గా వాళ్ళ యొక్క పోస్టుల ద్వారా కానీ ఆర్ వాళ్ళ యొక్క బేసిక్గా స్కిల్స్ ద్వారా కానీ మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు మనకి బేసిక్గా ఈ విధంగా హెల్ప్ అవుతారు ఇన్ ఫ్యూచర్, ఆర్ బేసిక్గా వాళ్ళ యొక్క ప్రొఫైల్ బాగుంది, ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే వాళ్ళు పెట్టిన పోస్టులు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి అనుకున్న ఎవరినైనా మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపించవచ్చు. వాళ్ళ కనెక్షన్ యాక్సెప్ట్ చేయకపోతే బేసిక్గా ఫాలో చేయండి. ఓకే, అండ్ వెన్ యూ జాయిన్ లింక్డ్ఇన్ స్టార్టింగ్లో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. ఇంక్రీజ్ యువర్ కనెక్షన్స్. బేసిక్గా దానివల్ల ఏంటి అంటే బేసిక్గా మీ యొక్క ప్రొఫైల్లో ఏదైతే ఫీడ్ వస్తుందో ఆ ఫీడ్లో క్వాలిటీ పెరుగుతుంది. స్టార్టింగ్లో ర్యాండమ్గా వస్తాయి. ఓకే, ర్యాండమ్గా లైక్ ఎక్కువ మంది ఏది ఇష్టపడుతున్నారు అనే పోస్టులు వస్తాయి. బట్ యాజ్ యూ ఇంక్రీజ్ యువర్ కనెక్షన్స్ బేసిక్గా మీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పోస్టులు రికమెండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇంక్రీజ్ యువర్ కనెక్షన్స్. అన్న నేను మీకు కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తావా అంటే డెఫినెట్గా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ జస్ట్ చెక్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ బాగుంది, మీరు జస్ట్ టైంపాస్కి కనెక్షన్ రిక్వెస్ట్ ఏం పంపించలేదు, యూ ఆర్ అ సిన్సియర్ బేసిక్గా క్యాండిడేట్ ఆర్ సిన్సియర్ ప్రొఫెషనల్ అనుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. దట్స్ నథింగ్ ఇష్యూ విత్ దట్. ఓకే, సో డెఫినెట్లీ యూ కెన్ సెండ్ కనెక్షన్ రిక్వెస్ట్ టు మీ. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ బేసిక్గా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా లింక్డ్ఇన్లో జాయిన్ అవ్వడానికి దెర్ ఈజ్ సమ్ ఆర్ ది అదర్ రీజన్. దట్ రీజన్ కెన్ బి బేసిక్గా జాబ్స్ కోసం అయి ఉండొచ్చు, బేసిక్గా ఇంటర్న్షిప్స్ కోసం అయి ఉండొచ్చు, బేసిక్గా మీ యొక్క నెట్వర్క్ ఇంక్రీజ్ చేయడం కోసం అయి ఉండొచ్చు, ఆర్ మీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ బేసిక్గా అవ్వడానికి అయి ఉండొచ్చు. ఓకే, దేనికోసమైనా మీ యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ని ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు నేను ఇంటర్న్షిప్ కోసం వచ్చాను లింక్డ్ఇన్లోకి. ఇంటర్న్షిప్తో సంబంధించిన అన్ని హ్యాష్ ట్యాగ్స్ బేసిక్గా ఫాలో అవ్వండి. లైక్ హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్, హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్స్, హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్ 2021, హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్ ఓపెనింగ్స్, హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్ వేకెన్సీస్. సో ఈ విధంగా వేరియస్ ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో వాటి అన్నింటి ఫాలో అవ్వండి. సో దట్ ఎవరైతే ఆ హ్యాష్ ట్యాగ్ వాడి పోస్ట్ చేస్తారో మీకు వాటి రికమెండేషన్స్ వస్తాయి. దట్ విల్ హెల్ప్ యూ. అదేవిధంగా జాబ్స్కి, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సింగ్కి, అదేవిధంగా ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ జాయినింగ్ లింక్డ్ఇన్. ఓకే, సో ఆ హ్యాష్ ట్యాగ్స్ని ఫాలో చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ లింక్డ్ఇన్లో వచ్చి ఐడియల్గా ఉండకండి. మీరు కూడా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఏదైనా పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, దానివల్ల బేసిక్గా ఎవరైతే మీ పోస్టులు చెబుతారో ఓకే హీ ఈజ్ సంథింగ్, ఖచ్చితంగా తిను లింక్డ్ఇన్లో ఖాళీగా కూర్చోడానికి అయితే రాలేదు, హీ ఈజ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, హీ ఈజ్ లైక్ ఎక్స్పాండింగ్ హిస్ నెట్వర్క్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళే మీకు కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తారు. స్టార్టింగ్లో మీకు కనెక్షన్ రిక్వెస్ట్ రావడం కష్టం కానీ, బట్ యాజ్ యూ స్టార్ట్ పోస్టింగ్ బేసిక్గా కంటెంట్ మీకు కనెక్షన్ రిక్వెస్ట్లు రావడం స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ బేసికలీ
యూజ్ లింక్డ్ఇన్. ఓకే, సో 3 సెక్షన్లు క్లారిటీగా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.